నడక చాలా సులభమైన వ్యాయామం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారి నుండి ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవాలనుకునే వారి వరకు నడక అందరికీ చాలా ప్రయోజకరంగా ఉంటుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం నడక అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ రోజు ఎంతసేపు నడవాలి, ఇది శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని గంటలు నడవాలి? క్రమం తప్పకుండా 30 నిమిషాల నడక శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. 30 నిమిషాల నడక శరీరానికి ముఖ్యంగా కాళ్ళ కండరాలకు బలపరుస్తుంది. నడక వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు లభిస్తాయి. ఇది ముఖ చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. దానికి సహజమైన మెరుపుని ఇస్తుంది. ముఖ్యంగా నడక శరీరంలో పేరుకుపోయిన విషయాన్ని బయటికి పంపుతుంది. ఫలితంగా మృత కణాలు తొలగిపోతాయి. ముఖం అందంగా కనిపిస్తుంది. ఎప్పుడు తాజాగా కనిపిస్తారు. క్రమం తప్పకుండా 30 నిమిషాల వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది. ఎముకలను బలోపేతం చేసి రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది. తద్వారా అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని వాకింగ్ మెరుగుపరుస్తుందని నిపుణులు చెప్తున్నారు.